సత్యదర్శనం. సత్యదర్శనం అనే పుస్తకంలో ఉన్న సత్యాన్ని అందరూ గ్రహించి సత్యమై ఉన్న దేవుని దగ్గరికి రావాలని చిన్న ప్రయత్నం. ఒక మనిషి 100 సంవత్సరములు బ్రతికితే అతడు బ్రతుకుతున్న మొత్తం రోజులు ఎన్నో ఎప్పుడైనా ఆలోచించారా? సంవత్సరానికి 365 రోజులు చొప్పున 100 + 365 = 36,500 రోజులు. అంటే 100 సంవత్సరములు ఒకడు బ్రతికితే అతడు బ్రతుకుతున్న రోజులు 36,500 రోజులు అన్నమాట. అయితే ఇప్పటి కాలాన్ని బట్టి 100 సంవత్సరములు ఎవరు బ్రతుకుతున్నారు? అన్నీ బాగుండి 60 ఏండ్లు బ్రతికితే చాలు. ఆ తర్వాత బ్రతికినా వాళ్ళు తిట్టి వీళ్ళు కొట్టి ఏ పని చేసుకోలేక నానా యాతన పడాలి. కాబట్టి 60 ఏళ్ళు అనుకుందాం. ఈ 60 సంవత్సరములు రోజులు లెక్కేస్తే 60 × 365 = 21,900 రోజులు. ఇందులో ఇప్పటికే 30 సంవత్సరములు వయసు వారికి సగం జీవితం అయిపోయింది. ఇంకా మిగిలిన శేషం 10 లేక 11,000 రోజులు కూడా లేవు. ఈ శేష జీవితం కూడా ఖచ్చితంగా బ్రతుకుతామని గ్యారంటీ లేదు. పెద్దలు అన్నారు దినగండం 100 ఏళ్ళ ఆయుష్ అని. కానీ దినగండం కాదు, క్షణగండం. అవును, ఏ క్షణం మన బ్రతుకు ముగిస్తుందో మనకు తెలియదు కదా. ఇదంతా ఎందుకు చెప్పానంటే జీవితం ఎంత చిన్నదో అర్థం చేసుకోవడానికి. కనీసం 30,000 రోజులు బ్రతుకుని ఈ మనిషి ఇక్కడే స్థిరంగా ఉండాలని ఎన్ని ఆలోచనలు చేస్తాడు, ఎంత తపన పడతాడు. నికరం లేని జీవితం మీద భ్రాంతి పెంచుకుని తను తాను ఎంతో మోసం చేసుకుంటూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. సత్య అన్వేషకులుగా దయచేసి కొంత సమయమైన వెచ్చించి ఈ పుస్తకాన్ని సావధానంగా చదివి ఆలోచించి స్పష్టంగా ఒక నిర్ణయానికి రండి. తరువాత చూద్దాంలే అని ప్రక్కన పడేస్తే ఒక దినము నీవు పశ్చాత్తాపపడే పరిస్థితి ఖచ్చితంగా నీకు వస్తుంది. కనుక దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఈ పుస్తకం పూర్తిగా చదవండి. ధన్యులు కాగలరు, నెమ్మది పొందగలరు, మోక్ష మార్గానికి చేరగలరు. ప్రేమతో మీ శ్రేయోభిలాషి. సత్యదర్శనం. ప్రపంచ దేశంలో పెక్కు దేశాలు జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్ చక్రవర్తుల్లో ప్రసిద్ధిగాంచినవాడు. ఘోరమైన యుద్ధాలు జరిగించి రక్తపాతాన్ని సృజించి ఎంతోమంది ప్రాణాలను తీసి రాజ్య విస్తరణ జరిగించాడు. ఆయనకు ఒకసారి విపరీతమైన జ్వరం వచ్చిందంట. ఆ జ్వరమే కదా తగ్గిపోతుందిలే అని అనుకున్నాడు. కానీ చూస్తుండగా ఆ జ్వరం ఎక్కువై తీవ్ర రూపాన్ని దాల్చి భయంకరమైన విషజ్వరంగా మారింది. వైద్యులు ఎంత ప్రయత్నించి ఎన్ని రకాల వైద్యాలు చేసినా అది అంతకంతకు ఎక్కువైంది, కానీ తగ్గలేదు. చివరకు ఆయన మరణావస్థకు చేరుకున్నాడు. ఆయన మరణించేదానికి ముందు తన దగ్గరున్న వారికి ఒక సంగతి చెప్పాడంట. నేను చనిపోతున్నాను. నేను చనిపోయిన తరువాత శవాన్ని మోయటానికి ఒక శవపేటిక చేయిస్తారు కదా అని అడిగాడట. అందుకు వారు తప్పదు కదయ్యా అన్నంటూ అప్పుడు ఆయన ఇలా అన్నాడు, నా కోసం చేసే శవపేటికకు కుడి ఎడమల నా చేతులను శవపేటికలో నుంచి బయటకు తీసినట్లు ఆ శవపేటికకు 2 రంధ్రములు చేసి నా శరీరమంతా దానిలో ఉంచి నా 2 చేతులు ఆ రంధ్రముల్లో గుండా బయటకు లాగండి. అదేవిధంగా నాకు వైద్యం చేసి కాపాడలేకపోయిన వైద్యులు నా శవపేటికను మోయాలి. అలాగే శవపేటిక ముందు వెనుక వైద్యులను నడవమని చెప్పండి అన్నాడు. దేవుడు ఒక వ్యక్తికి బ్రతుకు అవకాశం ఇవ్వకపోతే తాను బ్రతుకుట, తాను చేసే ప్రయత్నాలు, వైద్యశాస్త్రం చేసే ప్రయోజనాలు ఏమీ తనకు ప్రయోజనము కలిగింపవు అనే దానికి వారు సాక్ష్యంగా
ఉంటారు. ఎందుకంటే నేను అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచమంతటిని జయించి భూమి మొత్తాన్ని రాజ్యములన్నిటినీ నా కైవసం చేసుకుందామని అనుకున్నాను. ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుని చాలా వరకు అది సాధించి కనీసం 5 సంవత్సరములు కూడా దాన్ని అనుభవించకుండగా చిన్న వయసులోనే 33 సంవత్సరంలోనే నా బ్రతుకు ముగించాల్సి వచ్చింది. ప్రపంచం మొత్తాన్ని నా వశంలో ఉంచగలిగినాను. కానీ నా ప్రాణాలే మాత్రం నా వశంలో కాక దేవుని వశంలో ఉన్నాయని అర్థమైంది. కనుక నా బ్రతుకు ద్వారా ప్రజలకు ఎట్టి సందేశం ఇవ్వలేను. కనీసం నా చావులోనైనా ఈ లోకాన్ని జయించాలి, సంపాదించాలి, అనుభవించాలి అని అనుకునే అమాయకపు వ్యక్తులకు నా ఖాళీ చేతుల ద్వారా ఒక సత్యాన్ని చెప్పాలి. అదేమిటంటే నా తల్లి గర్భంలో నుండి ఈ లోకంలోనికి ఖాళీ చేతులతో వచ్చి రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని అహర్నిశలు శ్రమించి దేశాలను జయించి సుఖం సంతోషం అనేది లేకుండా విస్తారంగా సంపాదించిన కానీ ఊహించని రీతిలో చాలా చిన్న వయసులో అర్ధాంతరంగా నా బ్రతుకును ముగించి ఈ విధంగా సంపాదించినది ఏమీయూ తీసుకొని పోకుండా ఇలా ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాను. హల్లెలూయా.